కాకినాడ పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ తునిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 53% ఓటింగ్ షేర్ తోటి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నారు. 1% ఓట్ విల్ టేక్ మినిమమ్ 2,000 అండి. 1% ఈజ్ ఈక్వల్ టు 2,000. అంటే ఒక కాన్స్టిట్యున్సీలో 2 లక్షల కనుక ఓట్లు ఉన్నట్లు మనం తీసుకున్నట్టయితే 1% ఈజ్ ఈక్వల్ 2,000 ఓట్స్. 52, 53, 50 దాటింది అంటే చాలా స్పష్టమైన మెజార్టీతోటి ఆ అభ్యర్థి గెలవబోతున్నారని మీకు వివరణ ఇస్తున్నాను. తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ వీటి వరకు ఈ 4 కాన్స్టిట్యున్సీలో చాలా స్పష్టమైన మెజార్టీకి, కాకినాడ రూరల్లో కొంత హోరాహోరీ పోరాటం ఉంటుంది. పెద్దాపురంలో టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది విత్ ద పర్సంటేజ్ ఆఫ్ 51% ఓటింగ్ షేర్. జగ్గంపేటలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంది. అండ్ మొత్తంగా చూసినట్టయితే కాకినాడ పార్లమెంట్ పరిధి 49.57 ఓట్ షేర్ తోటి పార్లమెంటు కాకినాడ గెలవబోతుంది. టీడీపీకి ఇక్కడ 48% ఓట్ షేర్ ఉన్నప్పటికీ ఇక్కడ హోరాహోరీ పోరాటంలో వైసీపీ విజయం సాధించేలా కనబడుతుంది. వెన్ కమ్స్ టు అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ముమ్మడివరం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. రామచంద్రాపురంలోనైతే 54% ఓట్ షేరు ఇక్కడ కనబడుతుందండి వైఎస్ఆర్సీపీకి. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థికి 42% ఓటింగ్ కనబడుతుంది. అండ్ ఇంకా అన్డిసైడెడ్ ఓట్ ఇక్కడ 4% కనబడుతుంది. అన్డిసైడెడ్ ఓట్ టీడీపీకి పోలైనప్పటికీ 46%కి వస్తుంది. ఇక్కడ 54% తోటి స్పష్టమైన మెజార్టీ వైసీపీ సాధించి గెలవబోతుంది. ఇక ముమ్మడివారం వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది. అమలాపురం ఇక్కడ హోరాహోరీ పోరాటం ఉంది. ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రాజోలు వైఎస్ఆర్సీపీ గతంలో ఇక్కడ జనసేన అభ్యర్థి గెలిచారు. ఈసారి చాలా స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇక్కడ. ఇక పి గన్నవరం వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి విత్ 55% ఓటింగ్ తోటి. నేను ఇక్కడ స్పష్టంగా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఇచ్చిన సర్వే మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత మెజారిటీతో ఇక్కడ అభ్యర్థి గెలవబోతున్నారు అనేది. అండ్ కొత్తపేట ఇది టీడీపీకి అనుకూలంగా ఉంది. మండపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఇక్కడ 53% ఓటింగ్ తోటి గెలవబోతున్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన అభ్యర్థి 43% ఓట్ షేర్లోనే ఆయన ఉన్నారు. మొత్తంగా అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే 50.8% ఓటు తోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చాలా స్పష్టమైన మెజార్టీతోటి రాపాక వరప్రసాద్ గారు గెలుపు సాధించబోతున్నారు. అండ్ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా హోరాహోరీ పోరాటం అనేది కనపడుతుంది. ఇక్కడ తాడికొండ టీడీపీకి అనుకూలంగా ఉంది. మంగళగిరిలో ఇక్కడ అనూహ్యంగా లాస్ట్ టైము లోకేష్ గారు ఇక్కడ నుంచి ఓడిపోయారు. కానీ ఈసారి కాస్త ఎడ్జ్లోనైనా సరే లోకేష్ గారు బయటపడే అవకాశం కనబడుతుంది. ఇక్కడ పోలరైజ్ చేయడానికి బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీకి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ పోలరైజేషన్ చివరి వరకు ఎలా చేస్తుందో చూడాలి. ఇక్కడ అనూహ్యంగా అన్డిసైడెడ్ ఓట్ కూడా ఇక్కడ 6% కనబడుతుంది. అది కూడా రేపటి రోజున ప్రభావితం చేయొచ్చు. ఇది మంగళగిరి విషయంలో. అండ్ పొన్నూరు చాలా స్పష్టమైన మెజార్టీతో వైసీపీ కనబడుతుంది. తెనాలి జనసేన అభ్యర్థి ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. వారికి ఇక్కడ ఎడ్జ్ కనపడుతుంది. అండ్ ప్రతిపాడు 50-50 అంటే హోరాహోరీ పోరాటం కనబడుతుంది. ఇక్కడ గుంటూరు వెస్ట్లో, గుంటూరు ఈస్ట్లో 2 నియోజకవర్గాల్లో చాలా స్పష్టమైన మెజారిటీ వైసీపీకి కనబడుతుంది విత్ 49% గుంటూరు వెస్ట్లో. అండ్ గుంటూరు ఈస్ట్లో 52% ఓట్ షేర్ తోటి ఇక్కడ చాలా స్పష్టమైన మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. అండ్ గుంటూరు పార్లమెంట్ పరిధికి వస్తే ఇక్కడ 50-50 అంటే హోరాహోరీ పోరాటం జరుగుతుంది. ఇక్కడ కమ్మ వర్సెస్ కాపు కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారనేది చూడవలసి ఉంది. అండ్ నర్సరావుపేట పార్లమెంట్ పరిధి విషయానికి వస్తే మాచర్ల, గురజాల, వినుకొండ ఈ 3 సెగ్మెంట్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. సత్తెనపల్లి టీడీపీ, జనసేన అభ్యర్థి ఇక్కడ కాస్త అడ్వాంటేజ్గా ఉన్నట్టు కనబడుతుంది. నర్సరావుపేట ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. చిలకలూరుపేట
టీడీపీ కాస్త ఎడ్జ్లో ఉంది. అనూహ్యంగా ఇక్కడ టీడీపీ ముందుకొచ్చిన దాఖలాలు కనపడుతున్నాయి. పెదకూరపాడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చాలా స్పష్టమైన మెజారిటీ అనగా 54% ఎడ్జ్తో ఇక్కడ కనబడుతుంది పెదకూరపాడు. అండ్ మొత్తంగా చూసినట్టయితే నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టమైన మెజారిటీతోటి 50% ఓట్ షేర్ తోటి పార్లమెంటరీ నియోజకవర్గం గెలవబోతుంది. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పోటీలో ఉన్నారు. అండ్ బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఇక్కడ వేమూరు టీడీపీకి ఎడ్జి కనపడుతుందండి. రేపల్లె వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడుతుంది. బాపట్ల పర్చూరు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి ఎడ్జి కనపడుతుంది విత్ 51% ఓట్ షేర్ తోటి. నార్మల్గా ఇక్కడ 51% ఓట్ షేర్ కనపడుతుంది కాబట్టి పర్చూరు ఖచ్చితమైన సీటు ఇది వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. గత 2 సార్లుగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు సాధించారు. అద్దంకిలో ఇంతకు ముందులానే టీడీపీకి కొంత ఎడ్జి కనపడుతుంది. చీరాల వైఎస్ఆర్సీపీ 52% ఓట్ షేర్ తోటి గెలవబోతుంది. సంతనూతలపాడు 50% ఓట్ షేర్ తోటి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మొత్తంగా చూసినట్లయితే బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఇక్కడ 49.14% తోటి ఇక్కడ బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైసీపీ గెలవబోతుంది. అండ్ ఒంగోలు పార్లమెంట్ విషయానికి వస్తే ఎర్రగొండపాలెం దర్శి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. అండ్ ఒంగోలు కొండెపిలో వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మార్కాపురం గిద్దలూరు వైసీపీకి అనుకూలంగా ఉంది. కనిగిరి 50-50 పోరాటం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మొత్తం మీద చూసినట్లయితే ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ 49.57 ఓట్స్తో ఇక్కడ విజయం సాధించబోతుంది. అండ్ నెల్లూరు పార్లమెంట్ మొత్తం 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి. నెల్లూరులో టీడీపీ చాలా బలంగా ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారు, కానీ అదంతా తప్పని ఈ సర్వే నిరూపిస్తుంది. కందుకూరులో టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉంది. కావలిలో వైసీపీ అభ్యర్థి 49% ఓట్ షేర్తో ముందున్నారు. ఆత్మకూరులో 53% ఓట్ షేర్ తోటి ఇక్కడ మేకపాటి వాళ్ళు కంటెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 53% ఓట్ షేర్ తోటి స్పష్టమైన మెజార్టీ కనబడుతుంది. అండ్ కొవ్వూరు వైసీపీకి అనుకూలంగా ఉంది. నెల్లూరు సిటీ కాస్త టీడీపీ ఎడ్జ్ కనపడుతుంది. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అండ్ నెల్లూరు పార్లమెంటు పరిధి చూసినట్లయితే వైసీపీ నుంచి వెళ్ళిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తను ఓడిపోబోతున్నారు. నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి గారు చాలా స్పష్టమైన మెజార్టీతోటి గెలవబోతున్నారు ఇక్కడ. ఇక రాయలసీమ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన మెజారిటీతోటి ఇక్కడ గెలవబోతుందండి. కర్నూలు పార్లమెంట్ పరిధి వచ్చేసరికి కర్నూలు, పత్తికొండ, కోడమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరులో మాత్రమే ఇక్కడ హోరాహోరీ పోరాటం కనబడుతుంది. ఇక్కడ ప్రతి సెగ్మెంట్లో కూడా మోర్ దెన్ 50% ఓటింగ్ ఇక్కడ చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీకి కనబడుతుంది. మొత్తంగా చూసినట్లయితే కర్నూలులో 51.57% ఓటింగ్ ఏదైతే ఉందో వైసీపీకి చాలా మంచి ఎడ్జ్ కనపడుతుంది. చాలా స్పష్టమైన మెజార్టీతోటి కర్నూలు పార్లమెంట్ సీటు పివి రామయ్య గారు గెలవబోతున్నారు. అండ్ నంద్యాల పార్లమెంటు ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూర్, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె అండ్ డోన్. బనగానపల్లె మినహాయించి ఇక్కడ అన్ని సెగ్మెంట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ కనపడుతుంది. బనగానపల్లిలో హోరాహోరీ పోరాటం కనబడుతుంది. మొత్తం మీద స్థూలంగా పరిశీలించినట్లయితే నంద్యాలలో 52.71%తో ఇక్కడ నంద్యాల పార్లమెంట్ పరిధిలో చాలా స్పష్టమైన మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అండ్ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడులో తప్ప ఇక్కడ అన్ని సెగ్మెంట్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అండ్ మోర్ దాన్ 50% ఓట్ షేర్ తోటి ఇక్కడ స్పష్టమైన మెజార్టీ వైసీపీ అభ్యర్థులకు కనపడుతుంది. సత్యవేడులో 50% ఓటింగ్ ఉంది. అది చాలా జాగ్రత్తగా వీళ్ళు పోలరైజ్ చేసుకోవాల్సి ఉంది. దీనిలో సర్వేపల్లిలో
చాలా స్పష్టమైన మెజార్టీతోటి 54% ఓటుతోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అండ్ తిరుపతి పార్లమెంట్ విషయానికి వస్తే గురుమూర్తి మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నారు. 50.44 ఓటింగ్ పర్సెంటేజ్తో ఇక్కడ స్పష్టమైన మెజార్టీతోటి గురుమూర్తి గెలవబోతున్నారు. అండ్ చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తే చంద్రగిరి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఇది 54%, అంటే చాలా స్పష్టమైన మెజార్టీతో ఇక్కడ వైసీపీ మంచి మెజార్టీతో గెలవబోతుంది. నగరి అనూహ్యంగా ఇక్కడ రోజా గారు కంటెస్ట్ చేస్తున్నారు. నగరి 50-50, అంటే హోరాహోరీ పోరాటం ఉంది ఇక్కడ. గంగాధర నెల్లూరు టీడీపీకి అనుకూలంగా ఉంది. చిత్తూరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. పోతలపట్టు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. పలమనేరు టీడీపీకి ఎడ్జ్ ఉంది ఇక్కడ. కుప్పం అనూహ్యంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు 52% ఓట్ షేర్తో అనేది వీళ్ళు ఇచ్చిన సర్వే. దీని తర్వాత ఎలక్షన్స్ తర్వాత మీరు ఈ రిజల్ట్ని చూసుకోండి. అండ్ చిత్తూరు పార్లమెంట్ పరిధి విషయానికి వస్తే ఇక్కడ హోరాహోరీ కనబడుతుంది. నార్మల్గా రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది అనుకుంటాం, కానీ చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఇక్కడ 49.3% వైసీపీకి అనుకూలంగా ఉంది. అరౌండ్ 48.6% టీడీపీ జనసేనకి అనుకూలంగా ఉంది. ఇది హోరాహోరీ పార్లమెంట్ సెగ్మెంట్ అవుతుంది.